రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. పోలీస్ ఈ పేరు వినగానే మనకు ఎక్కడో గౌరవంతో కూడిన భయం ఖచ్చితంగా ఉండాలి కూడా. అదే గనక లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందో. చట్టాన్ని అమలు చేయటం, పెరుగుతున్న నేరాలను నిరోధిస్తూ ప్రజలకు రక్షణగా ఉంటారు పోలీసులు. కానీ ఇప్పుడు ఇదే పోలీసులకు రక్షణ కరువైంది. పోలీసులకు రక్షణ లేకపోవటం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును, మహిళా పోలీసులకు రక్షణ లేకుండా పోతోంది. ఇందుకు ఉదాహరణే తాజాగా చోటు చేసుకున్న ఓ దారుణమైన ఘటన. ఓ మహిళా కానిస్టేబుల్ పై పోలీస్ అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనంగా మారుతోంది. ఇంతకీ ఈ ఘోరమైన చర్య ఎక్కడ జరిగిందంటే, సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనది. ఇటు ప్రజలకు రక్షణగా ఉండడమే, నేరస్తులను గుర్తిస్తూ ఎంతో సేవలు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మహిళలపై రోజుకో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీసులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఏకంగా మహిళా కానిస్టేబుల్ పై ఓ పోలీస్ అధికారి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ జలౌన్ జిల్లాలో ఓ ప్రాంతంలో ఓ యువతి మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే స్టేషన్లో కర్మన్వీర్ అనే వ్యక్తి సీనియర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అయితే ఇతగాడు బుద్ధిగా తన పని తాను చేసుకోకుండా ఈ మహిళా కానిస్టేబుల్ పై కన్నేశాడు. ఎలాగైనా ఆమెతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఆమెను ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడట. కానీ దీనికి ఆ మహిళా పోలీస్ అధికారి నిరాకరిస్తూ వచ్చింది. కర్మవీర్ మాత్రం ఆమెతో ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని కోరికను చంపుకోలేకపోయేవాడు. ఇక అనుకున్నట్లుగానే కన్వీర్ ఇటీవల ఆ మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని తట్టుకోలేక ఈ మహిళా పోలీస్ కర్మవీర్ దారుణంపై ఉన్నతాధికారులకు తెలియజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఇదే ఘటన ఇప్పుడు పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతోందని ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించి వాటిని అమలు చేస్తున్న దుర్మార్గుల ఆలోచనల్లో ఏమాత్రం మార్పు రాకపోవటం బాధాకరం. రోడ్డుపై నడిచే అమ్మాయిలకి కాదు, ఖాకీ చొక్కా ధరించిన యువతలకు కూడా రక్షణ కరువు అవటం అనేది దారుణాతి దారుణం అనే చెప్పాలి. ఇలా తనతో పాటు పనిచేసే ఈ మహిళా కానిస్టేబుల్ పై పాడు పని చేసిన ఇతగాడి తీరుపై ఇప్పుడు అంత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్కే రక్షణ లేకుంటే ఇక సమాజంలోని ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.